ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఈ మటర్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. డిఫరెంట్గా తినాలి అనుకునే వాళ్ళకి ఈ రైస్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం, వచ్చేయండి. హలో అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ ఏంటంటే మటర్ రైస్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే చాలా లైట్గా ఉంటుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కానీ బిర్యానీ రైస్ కానీ ఏమీ వేయట్లేదు. నార్మల్ రైస్తో ప్రెషర్ కుక్కర్లో మటర్ రైస్ చేస్తున్నాను, చూసేయండి. ఫస్ట్ రైస్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే 1 గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా రైస్ నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను రైస్ అయితే నానబెట్టట్లేదు, జస్ట్ అలా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగి పక్కన పెట్టుకోవడం వలన రైస్ పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే 1 గ్లాస్ రైస్కి కప్ మటర్ తీసుకున్నాను, 1 ఆనియన్, ఇంకా 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మటర్కి మెజర్ అది ఏమీ అవసరం లేదండి, మీకు ఇష్టం వచ్చినట్లుగా తీసుకోవచ్చు. కొంచెం తీసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని వీడియో స్టార్ట్ చేసేద్దాం. కట్ చేసేసుకోవడం కూడా అయిపోయింది. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. చెప్పాను కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అని. కుక్కర్లో కొంచెం ఆయిల్ నెయ్యి కలిపి వేసుకోవాలి. షాజీరా, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిపోయాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంకా మటర్ కూడా వేసుకోవాలి. మటర్ ఎక్కువ ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది. మటర్ వేగేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఇంకా ఇలా 3/4 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కలుపుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని నిమ్మరసం ఇంకా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. వేడివేడిగా మటర్ రైస్ రెడీ అండి. ఇలా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, చాలా క్విక్గా అయిపోతుంది. లంచ్ బాక్స్కి కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే ఎంత ఇష్టంగా తింటారంటే మళ్ళీ మళ్ళీ అడుగుతారు మిమ్మల్ని చేయమని. ఈ మటర్ రైస్ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.